8 crores మనీ మేనిఫెస్టేషన్ వీడియోస్లో పార్ట్ 2 వీడియో. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత నేను ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. లాస్ట్ టైం పార్ట్ 1 వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. 1 వీక్లో మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేయమని చెప్పాను. కంప్లీట్ చేసిన వాళ్ళు కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఎవరైతే 8 crores మనీ మీద నిజంగా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీరు రీచ్ అయిన మీ ఎనర్జీని సెలబ్రేట్ చేస్తానని కూడా చెప్పాను. అట్ ద సేమ్ టైం మీ అందరికీ స్పెషల్గా టిప్స్ కూడా ఇస్తానని చెప్పాను. సో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళది నేను అబ్జర్వ్ చేస్తాను. కామెంట్స్ చేయడము, అలాగే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇన్ఫామ్ చేసిన తర్వాత మీరు సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మీకు గ్రూప్ క్రియేట్ చేసి మీకు నేను గైడ్ చేస్తాను పర్సనల్గా. సో కమింగ్ టు ద వీడియో, పార్ట్ 2 వీడియో. 8 crores మనీ మేనిఫెస్ట్ చేయడం అనేది ఒక లక్కీ ఎనర్జీ కాదు, ఒక మైండ్ సెట్ ప్రోగ్రామింగ్. అది నేను ఆల్రెడీ చెప్పాను. సో అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మిడిల్ క్లాస్ మనీ ప్రోగ్రామింగ్ని బ్రేక్ చేయడం. సో ఇది చెప్పే ముందు, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో మిడిల్ క్లాస్ మనీ ప్రోగ్రామింగ్ని బ్రేక్ చేద్దాం. డబ్బు గురించి చిన్నప్పటి నుంచి మీరు విన్న మనీ వ్యతిరేక నెగిటివ్ ఆలోచనలు మీ మనీ ఎనర్జీస్ని డిస్టర్బ్ చేస్తూ మనీ ఎనర్జీ పనిచేయకుండా ఆపుతూ ఉంటాయి. అంటే కొన్ని నెగిటివ్ నమ్మకాలు మనీ లిమిట్స్గా నిలిచిపోతాయి బ్రెయిన్లో. వాటిని తీసేయడానికే ఈ మిడిల్ క్లాస్ మనీ ప్రోగ్రామ్ని బ్రేక్ చేయడం అనే కాన్సెప్ట్ మీకు ఉపయోగపడుతుంది. సో 8 crores మనీ మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. అలా అని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే అదేదో లో మైండ్ సెట్ అని కాదు, కొన్ని లిమిటెడ్ బిలీఫ్స్ని తీసేయాలని అర్థం. సో అలాంటి బిలీఫ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని నమ్మకాలు చెప్తాను నేను. అలాంటి నమ్మకాలు మీలో ఉంటే చెక్ చేయండి. నా దగ్గరికి ఎంత డబ్బు వచ్చినా నిలవట్లేదు. బాగా డబ్బు సంపాదించే వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు, అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. నేను ఎక్కువ డబ్బుకి అర్హత ఉన్న వ్యక్తిని కాదు. ఇలాంటి మాటలు ఏవైతే మీకు ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా మీకు లిమిటెడ్ బిలీఫ్స్గా, అంటే మీ మనీ ఎనర్జీని స్టాప్ చేసే నమ్మకాలుగా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివి 1, 2 కాదు, ఇంకా చాలా ఉంటాయి. వాటన్నిటిని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వారంలో ఫైండ్ అవుట్ చేసి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ని బ్రేక్ చేస్తూ ఒక్కొక్క లైన్ని రాసుకోవాలి. మీలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి మనీ గురించి. 8 crores నాకు అర్హత లేదు, నేను ఎవరికి డబ్బు ఇచ్చినా వాళ్ళు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వరు, నేను అందరినీ నమ్మేస్తున్నాను, నేను గుడ్డిగా మోసపోతున్నాను, లేదా నాకు దగ్గరికి డబ్బు రావట్లేదు, నేను చాలా కష్టపడితేనే నా దగ్గరికి డబ్బు వస్తుంది, లేదా నాకు అంత తెలివితేటలు లేవు, నేను బాగా చదువుకోలేదు. ఇలాంటి మాటలు ఏవి ఉన్నా సరే 8 crores మనీ మీరు రిసీవ్ చేసుకోవడానికి అడ్డుపడే ప్రతి మాటని మీరు ఒక బుక్లో రాయాలి. రాసేసిన తర్వాత ఈ లైన్ని చేయాలి. ఈ నమ్మకాలు నాకు ఇంకా అవసరం లేదు, వీటిని నేను విడుదల చేస్తున్నాను. 3 సార్లు చెప్పాలి. కళ్ళు మూసుకొని చెప్తే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏవైతే మీరు బుక్లో నోట్ చేస్తారో ఇలా మనీని లిమిట్ చేసే నమ్మకాలు, వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేసాక ఈ నమ్మకాలు నాకు ఇంకా అవసరం లేదు, వీటిని నేను ప్రేమతో విడుదల చేస్తున్నాను అని చెప్పి కళ్ళు మూసుకొని 3 సార్లు రిపీట్ చేయాలి. తర్వాత మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని బ్రేక్ చేయడానికి ఎవరైతే నిజంగా రిచ్ కనెక్షన్లో ఉండి క్రోర్స్ ఆఫ్ ఎనర్జీ మనీని రిసీవ్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని బేస్గా ఆధారాలుగా తీసుకోవడం మొదలు పెట్టాలి. సో ఎప్పుడైతే మీ లిమిటెడ్ బిలీఫ్స్ని రిలీజ్ చేస్తూ మీరు కొత్త ఆధారాలని మీ మైండ్కి ఇస్తారో అప్పుడు ఇంకా ఫాస్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్. సో అంటే ఇక్కడ ఏంటి, సింపుల్గా మీకు మనీకి వ్యతిరేకంగా ఉన్న ఆలోచనలన్నిటినీ మీరు రిలీజ్ చేసేస్తూ ఒక బుక్లో రాసుకుని వాటిని ప్రేమతో వదిలేస్తున్నాను అని చెప్తూ ఆధారాలు ఉన్న వ్యక్తుల్ని గమనించడం మొదలు పెట్టాలి. అంటే ఎలా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో బాగా డబ్బు సంపాదించే వాళ్ళు, మంచి సాలరీ వచ్చేవాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి విషయాల్లో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎటువంటి విషయాల్ని స్కిప్ చేస్తున్నారు, క్రోర్స్ ఆఫ్ ఎనర్జీని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాటన్నిటిని మీరు అబ్జర్వ్ చేయాలి.
ఇక్కడ ఒక విధంగా సింపుల్గా చెప్పాలి అంటే డబ్బు మంచిదే, మంచి విషయాలకు ఉపయోగిస్తే అది మనకి మంచి పనులకే ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీ మైండ్కి మీరు చెప్పగలగాలి. సో అంటే ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ని డబ్బు గురించి మీరు ఇన్పుట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చుట్టూ ఉన్న వ్యక్తులు, డబ్బును సంపాదించే వాళ్ళు, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు సీరియస్గా ఫోకస్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఆధారాలను వెతుకుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు మనీ మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. డబ్బు సంపాదిస్తే నేను మంచి విషయాలకు ఉపయోగిస్తే అది మంచి విషయాలకు ఉపయోగపడుతుంది. ఒకవేళ నాలో చెడు ఉండి నేను చెడు విషయాలకు ఉపయోగిస్తేనే అది చెడు విషయాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బుని నేను సంపాదించేది మంచి విషయాల కోసం మాత్రమే అనే మైండ్ సెట్ మీకు రావాలి. ఇదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని బ్రేక్ చేయడం. అంటే ఇక్కడ ఈ మొత్తం ఎంటైర్ 8 crores మనీ మేనిఫెస్టేషన్ పార్ట్ 2 వీడియోలో మనం చేస్తున్నది ఏంటి అంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్నాము. అంటే డబ్బు అనేది మనకి మంచి విషయాలకు ఉపయోగపడుతుంది, దానితో మనం ఏమేమి మంచి పనులు చేయగలుగుతాము అనే విషయాల్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే అసలు ఫస్ట్ లిమిటెడ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారంలో మళ్ళీ సాటర్డే వరకు ఫైండ్ అవుట్ చేసి వాటిని ఒక బుక్లో రాసి, ఎలా అంటే ఇలా మీరు ఒక ఎల్లో పేపర్ బుక్ తీసుకుని రెడ్ పెన్ తోటి రాయాలన్నమాట. నేను ఆల్రెడీ టాస్క్ని కంప్లీట్ చేసేసాను, సో అందుకనే చూపిస్తున్నాను. రెడ్ పెన్ తీసుకుని ఎల్లో కలర్ బుక్ మీద మీరు ఇలా రాశారు అంటే మిడిల్ క్లాస్ మైండ్ని బ్రేక్ చేస్తూ ఏమేమైతే మీకు బిలీఫ్స్ ఉన్నాయో, నమ్మకాలు ఉన్నాయో, 8 crores రిసీవ్ చేసుకోవడానికి అడ్డుపడుతున్న ఆలోచనలు ఎటువంటివి ఉన్నాయో అలాంటి వాటన్నిటిని రాసేసి వాటిని రిలీజ్ చేసేయాలి. కళ్ళు మూసుకుని వీటిని నేను ప్రేమతో విడుదల చేస్తున్నాను, ఇవి నాకు ఇంకా అవసరం లేదు అని రిలీజ్ చేసి ఆధారాలు వెతకాలి. అంటే మైండ్కి డబ్బు మంచిదే అని తెలియజేసే ఆధారాలని వెతుక్కోవాలి. ఇలా ఈ 2 steps ఫాలో అయిన తర్వాత లాస్ట్గా సేమ్ మళ్ళీ అదే ఎల్లో బుక్ మీద రెడ్ పెన్ తోటి ఈ విధంగా రాయండి. డబ్బు నా జీవితంలో న్యాచురల్గా, సులభంగా, సమృద్ధిగా ప్రవహిస్తోంది. డబ్బు నా జీవితంలో న్యాచురల్గా, సులభంగా, సమృద్ధిగా ప్రవహిస్తోంది. నేను సంపదకు అర్హుడిని, సంపదను స్వీకరిస్తున్నాను. నేను సంపదకి అర్హుడిని, సంపదను స్వీకరిస్తున్నాను. ఈ ఎఫర్మేషన్ అంటే ఈ లైన్ని మీరు సేమ్ అదే ఎల్లో బుక్ మీద మీరు లిమిటెడ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తూ వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేసి వాటిని లైన్గా రాసుకుని, ఈ నమ్మకం నాకు అవసరం లేదు, ప్రేమతో నేను దీన్ని విడుదల చేస్తున్నాను అని ఒక మాట చెప్పి దానికి ఆధారాల్ని మీరు బయట ప్రపంచంలో వెతుక్కుంటూ ఎండింగ్లో అంటే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక, అంటే మళ్ళీ సాటర్డే లోపు ఏదైతే ప్రాసెస్ చేస్తారో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లైన్స్ రాయండి. అంటే డబ్బు నా జీవితంలో న్యాచురల్గా, సులభంగా ప్రవహిస్తుంది, సమృద్ధిగా ప్రవహిస్తుంది. నేను సంపదకి అర్హుడిని, సంపదను స్వీకరిస్తున్నాను. ఇలా లైన్స్ రాసేసి సెకండ్ టాస్క్ని మీరు కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ సాటర్డే నేను ఇంకొక టాస్క్ని మీకు షేర్ చేసేలోపు. సో మీకు ఖచ్చితంగా అర్హత ఉంది అని నమ్మాలి. ఫస్ట్ టాస్క్ ఎవరైనా మిస్ అయి ఉంటే 8 crores మనీ మేనిఫెస్టేషన్ నిజంగా జెన్యూన్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. అలాగే ఈ వీడియోలో కూడా టాస్క్ని కంప్లీట్ చేసుకోండి. సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళు కమింగ్ డేస్లో మనమందరం ఒక కమ్యూనిటీగా గ్యాదర్ అయ్యి మనం ఇంకా స్పెషల్ ఫోకస్ చేద్దాము. సో సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళు కంటిన్యూ చేయండి, కామెంట్స్లో నాకు తెలియచేయండి. త్వరలో మీ అందరికీ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి స్పెషల్ గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. 8 crores మనీ రిసీవ్ చేసుకోబోతున్నందుకు ముందుగానే కంగ్రాచులేషన్స్. అలాగే రీసెంట్గా నేను ఒక వీడియోలో ఒక లైన్ షేర్ చేశాను, ఐఎమ్ రెడీ, మనీ రెడీ, యూనివర్స్ రెడీ. సో ఈ ఎఫర్మేషన్ని రోజుకి 5 సార్లు చేయమన్నాను. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఒకసారి మాట అనండి, ఐఎమ్ రెడీ, మనీ రెడీ, యూనివర్స్ రెడీ. సో ఈ 3 అలైన్మెంట్లోకి రావడానికి 8 crores మైండ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ చేయండి. నిజంగా సీరియస్గా గోల్ సెట్ చేసుకున్న వాళ్ళు సీరియస్గా ఫోకస్ చేయండి. తర్వాత కమింగ్ సాటర్డే మరొక టాస్క్ని మీకు షేర్ చేస్తాను. ప్రతి టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ మైండ్ కూడా మీకు ట్యూనింగ్లో ఉంటుంది. సంపదను స్వీకరిస్తున్నాను అనే ఎమోషన్తో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. నమస్తే. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి.
థ్యాంక్ యూ.